Mission Walk, India's #1 most advanced rehabilitation and physical therapy center, Manikonda, Alkapur Road. Call 9177-300-194. మా బ్రాంచెస్ హైదరాబాద్, ఢిల్లీ మరియు పూణేలో కలవు. ఇది ఇక్కడ ఒక ప్రధాన అంశం ఏంటంటే ఈ సత్యవేడు చుట్టుపక్కల తమిళనాడు బార్డర్ కానివ్వండి, లేకుంటే శ్రీ సిటీ కానివ్వండి, కొన్ని వందల పరిశ్రమలు ఉన్నాయి, ఇంటర్నేషనల్ స్థాయిలో ఉన్న పరిశ్రమలు ఉన్నాయి. కానీ ఇక్కడ ఉపాధికి, ఇక్కడ యువతకు ఉపాధి దొరకని పరిస్థితి. అంటే కారణాలు ఏంటి, దీన్ని ఏ విధంగా మీరు సెటరేట్ చేయడానికి ప్రయత్నం చేసే పరిస్థితి చేస్తున్నారు? అంటే ఈ శ్రీ సిటీలో ఉన్న కంపెనీస్ చాలా వరకు మనం గమనించినట్టయితే చాలా వరకు ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఉన్నటువంటి కంపెనీస్ అండి. లైక్ కోల్గేట్ కానీ, లేకపోతే హీరో కానీ, డైకిన్ కానీ, ఇవన్నీ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఉన్న కంపెనీస్. అయితే అందులోనే మనకి ఇంజనీరింగ్ డిగ్రీ ఉంటేనో, లేకపోతే హెచ్ఆర్ అంటే ఎంబీఏ చేసి హెచ్ఆర్ డిగ్రీ ఉంటేనో, లేకపోతే కామర్స్ చేసి ఉంటేనో ఉద్యోగాలు వెంటనే రావండి. అందులోనే డిగ్రీ ఉన్నది కాబట్టి ఉద్యోగాలు వస్తాయని కూడా మటుకు అపోహ మట్టుకే. దానికి తగ్గట్టుగా అంటే మనకి వాళ్ళకి రిక్వైర్మెంట్ ప్రకారం ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లోని సర్టిఫికేషన్స్ ఉంటేనే మనకి ఉద్యోగాలు వస్తాయి. అదొక్కటి గమనించాలి మనం. నేనేం చేద్దాం అనుకుంటున్నానంటే ఆ కంపెనీస్ అందరితోటి యాజమాన్యాలతో మాట్లాడి వాళ్ళ రిక్వైర్మెంట్ తీసుకొని వాళ్ళకి ఎట్లా కావాలంటే ట్రైనింగ్ సెంటర్స్లోని మన సర్టిఫికేషన్ కావాలనుకుంటే ఏం సర్టిఫికేషన్స్ కావాలి వాళ్ళకి, ఉద్యోగం అంటే ఇప్పుడు డిగ్రీ వాళ్ళకి, ఇంజనీరింగ్ వాళ్ళకి కావాలంటే స్టాండర్డ్స్ ప్రకారం సర్టిఫికేషన్స్ ఇప్పించి వాళ్ళకి అందులో ఉద్యోగం వచ్చేటట్టు చేద్దాం అనుకుంటున్నాను. స్కిల్ డెవలప్మెంట్ అని మీరు అంటున్నది అంటే టెక్నికల్గా సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంచడంతో పాటు టెక్నికల్ నోహో ఇప్పించని మీరు అంటున్నారు. అంటే వాటి ఏ విధమైన ట్రైనింగ్ మీరు ఇప్పించే అవకాశం ఉంది? అంటే మీరు ఇందాక మీరు అన్నట్టు ఏ విధమైన బ్రాంచెస్ అవసరం ఉంటుంది ఇక్కడ మీకు తెలిసినంత వరకు? ఇంటర్నేషనల్ సర్టిఫికేషన్ ఉంది. అంటే వెల్డింగ్ వచ్చేసరికి మనకి గవర్నింగ్ బాడీస్ ఉన్నాయి కొన్ని. అంటే యూకే నుంచి వచ్చేసరికి సర్టిఫైడ్ స్కీమ్ ఫర్ వెల్డింగ్ ఇన్స్పెక్షన్ పర్సన్, అంటే వెల్డింగ్ కోసం ఇన్స్పెక్షన్ చేసేది. సో వాళ్ళు సర్టిఫై చేస్తే ఇంటర్నేషనల్ లెవెల్లో మనం ఎక్కడైనా సరే కూడాను సర్టిఫైడ్ పర్సన్ అనమాట. దానిలో లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 ఉన్నది. ఒక్కొక్కటి ఒక్కొక్క లెవెల్ ఉంటుంది. అలాగే మనకి ఏఎస్ఎన్టీ ఉన్నది, అలాగే అమెరికన్ వెల్డింగ్ సొసైటీ ఉంది, ఏడబ్ల్యూఎస్ ఉన్నది. డిఫరెంట్ అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి ఉన్నది. నేనేమంటే అంటే మనం ఆ సెగ్మెంట్లోని ఎవరెవరైతే ఉన్నారో స్టూడెంట్స్ని ఐడెంటిఫై చేయాలంటే 10th చదివిన వాళ్ళు, ఇంటర్ చదివిన వాళ్ళు, డిగ్రీలో నార్మల్ డిగ్రీ చేసిన వాళ్ళు, బీకామ్ చేసిన వాళ్ళు, అలాగే ప్రొఫెషనల్స్ ఉన్న వాళ్ళు, పీజీ చేసిన వాళ్ళు, ఎంబీఏ చేసిన వాళ్ళు ఉంటారు. సో వీళ్ళకి అంటే అక్కడి నుంచి రిక్వైర్మెంట్ తీసుకొని వాళ్ళ రిక్వైర్మెంట్ ప్రకారం మన వీళ్ళకి ఇక్కడ ఉన్నటువంటి స్కిల్ డెవలప్మెంట్ కోర్సులో పర్ఫెక్ట్గా మనం ట్రైనింగ్ ఇప్పించుకుంటే దానికి దీనికి మ్యాచ్ చేసుకుంటే ఉద్యోగాలు వచ్చే అవకాశాలు చాలా ఈజీ అండి. అది డిగ్రీ ఉన్నంత మాత్రం ఉద్యోగాలు రావాలని చెప్తున్నాను నేను. అంటే ఆ లెవెల్కి మనం మ్యాచ్ అవ్వాలి, ఆ స్టాండర్డ్స్ ఉంటే ఖచ్చితంగా మనం ఉద్యోగం సంపాదించుకోవచ్చు. అలానే నేను అబ్జర్వ్ చేస్తున్నానంటే మాకు జీతాలు తక్కువ ఉన్నాయండి. ఆ స్టాండర్డ్స్ ఉంటే మటుకు జీతాలు కూడా పెరుగుతాయండి ఆటోమేటిక్గా. చివరిగా ఎన్నికలకు ఒక 5 రోజులు సమయం మాత్రమే ఉన్నది. సత్యవేడు ప్రజలకు మీరు చేసే అప్పీల్ ఏంటి? సత్యవేడు ప్రజలకి నేను వచ్చింది ఇక్కడ దాచుకోవడానికి దోచుకోవడానికి రాలేదు. నేను సంపాదించుకున్న తర్వాత ఇక్కడికి వచ్చాను. నేను సత్యవేడు ప్రజలు అభివృద్ధి కావాలనుకుంటే రమేష్ బాబుని గెలిపించమని చెప్తున్నాను. రమేష్ బాబుని గెలిపిస్తే అభివృద్ధి చేసి చూపిస్తానని చెప్తున్నాను. ఇదే నేను వాళ్ళకి ఇస్తున్న మాట అండి. ఓటు అనేది చాలా విలువైనది. మీరు కొంచెం విచక్షణతోటి కరెక్ట్గా ఓటు వేసి అభివృద్ధి చేసే వ్యక్తికి ఓటు వేస్తే ఖచ్చితంగా సత్యవేడు మారుతుందండి. థ్యాంక్ యూ సార్. ఇది సత్యవేడు స్వతంత్ర అభ్యర్థి, టీడీపీ రెబల్ అభ్యర్థి యాతాడి రమేష్ బాబు గారు చెప్తున్నది. ఎందుకంటే ఈ ప్రాంతానికి సంబంధించి తనకు సమగ్ర అవగాహన ఉంది కాబట్టి ఈ ప్రాంతంలో ఈ ఎన్నికల్లో గెలిచినా ఓడినా ఈ ప్రాంత ప్రజల అవస్థలు చూశాను, ఈ ప్రాంత ప్రజల దీన స్థితి చూశాను కాబట్టి ఓడినా గెలిచినా ఇక్కడే ఉండి ప్రజల సేవ చేస్తానని చెప్తున్నారు. ఖచ్చితంగా ఈ ప్రాంతానికి సంబంధించి మౌలిక వసతులు ఏవైతే ఉన్నాయో, తాగునీరు లేకుంటే రోడ్లు, అలాగే ఉపాధి అవకాశాలకు సంబంధించి తనకు స్పష్టమైన అవగాహన ఉందని చెప్తున్నాడు. ఏదైతే ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ నుంచి కానీ లేదంటే ఇతర సంస్థల నుంచి కూడా ఫండ్స్ తెచ్చి ఈ ప్రాంతం అభివృద్ధి చేస్తానని చెప్తున్నారు. ప్రధానంగా ప్రైవేట్ ప్రజల, ఈ స్థానిక ప్రజల భాగస్వామ్యంతో ఈ ప్రాంత అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని చెప్తున్న పరిస్థితి. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.